హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే శుక్రవారం లేండి, ఇంకా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా పూజ అంతా పొద్దున అయితే చేయలేదు, బట్టలన్నీ చాలా ఉండే. ఇంకా బట్టలు వేసేసి క్లీన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా సాయంత్రం బండ్లన్నీ కడిగేసి ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను లేండి. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. నైటు పొగుల కాలేదు, నాకు టైం సరిపోలేదు. అందుకనేసి ఇంకా పిల్లోళ్ళకి టిఫిన్ చేసి పెట్టి బట్టలు వేసేసి కొన్ని బెడ్షీట్లు అయితే వేసుకున్నాను. ఇంకా అందుకే పూజ అయితే నైట్ చేస్తాను లేండి. ఇంకా దీపాలు అయితే మామూలుగా ముట్టించుకొని ఉండి ఇంకా మామూలుగా పూజ అయితే పూలన్నీ పెట్టి బాగా చేసుకున్నాను. సాయంత్రం అయితేను ఇంకా రావేంద్రకి అయితే కొంచెం బాగుంది, హెల్త్ పర్వాలేదు. ఇంకా పూజ అయితే చేసుకుంటా ఉన్నా. మళ్ళీ 4 రోజులు నేను ఉండును కదా, ఇంకా హాస్పిటల్కి పోవాలా. అందుకనిసే ఇంకా బయటంతా ముగ్గు పెట్టుకున్నాను. బాగా ముగ్గంతా పెట్టుకొని పూజ చేస్తున్నాను. ఇంకా పూజ చేయాలా. ఇంకా పూజ చేసుకొని దేవుణ్ణి అయితే మొక్కున్నాను, ఆపరేషన్ బాగా జరగాల రాఘవేంద్రకి అనేసి. ఇంకా రాఘవేంద్రకి అయితే బాగా జరగాల ఆపరేషన్ అని మొక్కుంటున్నాను నేను. ఇంకా వాడు బాగా అయితే చాలా అనిపించేసింది నాకు. ఇంకా పనికైతే ఎక్కలేండి, నేను చాలా అప్పులు అయితే చేసుకునేసినాను ఇప్పుడు. ఇంకా రాఘవేంద్రకు 1 నెల ఉండి బాగా రెస్ట్ చేసుకొని ఇంకా బయట అయితే ముగ్గంతా పెట్టుకున్నాను సాయంత్రం క్లీన్గా. ఇంకా రావేంద్రకి అయితే కొంచెం బాగా అయిపోతే నేను పనికైతే పోవాలా. ఇంకా పనికి పోకుంటే ఇంకా రావేంద్రకి తప్పదు. ఇంకా నెల చెకప్కి వేరే పోవాలా ఈ ఆపరేషన్ అయిపోతే. ఇంకా కొంచెం హెల్త్ అయితే చూసుకోవాలి. ఇంకా 4 రోజులు ఉంటాం మేము ఆడ. పిల్లోనికి ఎట్టుంటుందో ఏమో చూసుకోవాలి అంతాను. ఇంకా దేవుణ్ణి అదే మొక్కుంటున్నాను పూజ చేసుకొని వానికి బాగా పెడితే చాలు అని. 4-5 రోజులు ఫుల్ ఏడ్చినాం లేండి అప్పుడు, రావేంద్ర బాధ చూడలేక నేను. ఇంకా దేవునికి అదే చెప్పుకొని ఏడ్చినాను లేండి. ఇంకా ఎందుకు మా పిల్లోనికి ఇంత బాధ పెడతా ఉండారు అనేసి. ఇంకా వాడు అంత ఏడుస్తా అంటే నాకు తట్టుకునే కాలేదు. ఇంకా నేను మనతో పాటు ఏడ్చేసినాను. వాడంటే ఇంటికి పోదామమ్మా అన్నాడు అప్పుడు. ఇంక ఈసారి ఏం చేస్తాడో తెలీదు. యాలో దేవుడు మాకు ఇట్లా పరీక్ష పెడతా ఉన్నాడు అనుకుంటాను నేను. ఇంకా మా ఇంటి ఆయన అయితే చాలా కోపం చేసుకునేసిండాడు లేండి దేవుని మీద. దేవుణ్ణి అయితే చాలా మొక్కుతాడు మా ఇంటి ఆయన. అసలు దేవుణ్ణి ఒక్క నిమిషం వదిలిపెట్టుడు, అట్లా పూజ చేస్తాడు, అట్లా మొక్కుతాడు దేవుణ్ణి. ఇంకా నా కొడుకు ఇట్లా అయిపోయింది అనే బాధతో దేవుని ఫోటో చూడు అన్న చూస్తలేదు, అట్లా చేస్తున్నాడు. ఇంకా మా ఇంటి ఆయన అయితే శివుణ్ణి బాగా నమ్ముతాడు, మొక్కుతాడు. శివుణ్ణి అయితే శివుడు అంటే చాలా ఇష్టము. మా ఇంటి ఆయన వాళ్ళ ఇంటి దేవుడు శివుడే లేండి. ఇంకా వాళ్ళ నాన్న అంతా బాగా ఫోన్ చేస్తున్నారు మా అత్త మా మామ వస్తామని. ఇంకా నేనే ఈ ఆపరేషన్ అయిపోయి ఉండు మామ వస్తురు అని చెప్పినాను. ఇంకా ఇప్పుడు ఫోన్ చేసినారు వస్తామమ్మ అనేసి. ఇంకా లేదు మామ 2 రోజులు హాస్పిటల్లో పోవాలా ఉండు అని చెప్పినాను. ఇంకా మా అత్త మా మామ పిల్లోని చూడాలంటా ఉన్నారు వాళ్ళైతే. ఇంకా నేనే ఇట్లా పెండింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇట్లా అడావిడి చేస్తూ ఉంటే బాగుండదు కదా. వాళ్ళు వస్తే నెమ్మదిగా 3 రోజులు 4 రోజులు పిల్లోని చూసి ఉంటారు. అందుకనిసే మా అత్త అయితే వస్తానంటా ఉంది పాపము. ఇంకా పిలుస్తాను లేండి, ఈ ఆపరేషన్ అయిపోతేనే రమ్మని చెప్పినాను. ఇంకా ముబ్బ అయితే అవుతా ఉంది. టైం వచ్చేసి 7 అయింది లేండి, అప్పటికే 6:45 అయింది టైము. ఇంకా అప్పుడైతే పూజ అంతా చేసుకొని నేను ఇంకా శుక్రవారము సంతకైతే ఏం పోలేదు నేను. ఎలా అంటే మేము ఉండం కదా, ఇంకా ఎందుకు అన్నీ తెచ్చిపెట్టుకునేది అనేసి ఏమీ తేలేదు. అవ్వ అయితే పప్పుచారు ఇచ్చింది 1 గిన్నె. ఇంకా ఏమన్నా దోశ ఏమైనా పోసుకొని తిను లక్ష్మి అనేసి. ఇంకా అన్నమైతే అంతటి ఉంది. ఇంకా అన్నమైతే అంత ఉండే, పులియోగర గొజ్జు ఉండే. ఇంకా అందుకే వంట ఏం చేయలేదు నైట్ నేను. ఇంకా అట్లే అవే అన్నీ తినేసి పనుకున్నాం లేండి. వంట అయితే అంతే ఏం చేసుకోలేదు. ఇంక మా ఇంటి ఆయన ఉంటే ఏదో ఒకటి చేస్తాడని మా ఇంటి ఆయన అవే తినుకుంటాడు బాటిల్లోనే. ఇంకా బట్టలు అయితే అన్నీ సర్దేసినాను. బట్టలు అయితే ఎట్లా అంటే అట్లా ఉండే. ఇంకా అన్నీ ఉతికేసినాయి కదా, శైలు బట్టలు రాఘవేంద్రది మా ఇంటి ఆయన అన్నీ క్లీన్గా సర్దేసినాను. బీరువా మొత్తం సర్దింది, అంతా వీడియో తీయలేదు. ఇంకా బట్టలన్నీ సర్దుకున్నాను, బట్టలన్నీ ఉతికేసినాను కదా, ఇంకా అన్నీ అట్లే సర్దుకున్నాను నీట్గా. ఇంట్లో ఉంటే ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉంటాను, ఖాళీగా ఉండలేదు. ఇంకా పనికిపోతేను ఆదివారం పుట్ల పెట్టుకుంటాలేండి ఇట్లా పనులు ఏమైనా ఉంటే. అందుకనేసి ఇంకా బట్టలు అయితే అన్నీ అయిపోయిండాయి. బెడ్షీట్లు అన్నీ అయ్యిండాయి. ఇంకా మాల అయితే వేయాలి. అక్క చెప్తా ఉంది మాల వేయి లక్ష్మి, దేవుని మీద అలగొద్దు, దేవుడు సపోర్ట్ అయితే చేస్తాడు. అందరికీ ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తాను లేండి. ఇంకా పిల్లోళ్ళకి రేపు ఏమీ చేసేలేదు నేను. ఇంకా రేపు 1 రోజు అయితే రాఘవేంద్రకి గుడ్డు అయితే ఉడకబెట్టి ఇచ్చేస్తాను.
ఇంకా హాస్పిటల్కి పోవాలా మేము, అందుకనిసే ఇంకా రావేంద్రకి అయితే ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. ఇంకా శైలు రాఘవేంద్ర అయితే తింటాండారులేండి పిల్లోళ్ళు ఇద్దరును. హాయ్ శైలు, ఎట్లుంది దోశ? బాగుందా రాఘవేంద్ర? తిరుగు ఇంకా రాఘవేంద్రను శైలు తింటా అన్నారు. ఇంకా మా ఇంటి ఆయన అయితే ఇంకా రాలేదులేండి, పని చేస్తున్నాడు. ఇంకా రేపు ఒక్కరోజే, ఇంకా మొన్నాడైతే హాస్పిటల్కి పోవాలా. శైలు నీళ్ళు ఎక్కువరా, ఇక్కడ ఇదైపోతుంది. ఇంకా దోశలు అయితే వేస్తానులేండి. పొద్దున అన్నం సార్ చేసింది, సాంబారు అయిపోయింది. సాంబార్ అయితే ఉందిలేండి, అన్నం అయితే లేదు, అయిపోయింది. రఘు నీళ్ళకైనా ఆడే ఉంది చూడు నీది. మామూలు దోశ వేసేదా నీకు రాగు? మామూలు దోశ ఒకటా? నీళ్ళు ఆడే ఉన్నాయా? తాగు. రాగేంద్రకైతే ఫ్రిడ్జ్ నీళ్ళు ఇస్తలేదు లేండి, ఇంకా మామూలు నీళ్ళు ఇస్తా ఉన్నాను రాగుకైతేను. ఇంకా గుడ్లు అయితే తెప్పించింది, ఇంకా రాగేంద్రకి శైలుకి వేసి ఇచ్చేసినాను. ఇంకా వాళ్ళు తిన్నారు, రెండు తలాకు రెండు వేసి ఇచ్చినాను. ఇంకా చికెన్ మటన్ ఏమీ చేస్తలేదు. ఓకే, రాగేంద్రకి అట్లుంది కదా, అందుకనిసే ఇంకా ఎగ్ కూడా పెట్టకూడదు, ఒకటి వేసి మా అని అడుగుతున్నాడు వాడు. అందుకే ఇంకా ఈరోజు ఒక్కరోజే కదా వేసి ఏం పర్వాలేదు అని చెప్పి మా ఇంటాయన లైట్గా కొంచెంగా తగ్గించి వేయి అన్నాడు. అందుకే వేసినాను. ఇంకా నిన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసి బట్టలు బెడ్షీట్లు అన్నీ ఉతికినాను. రాయింద్ర నీ క్యాన్ ఆడే ఉంది చూడు వెనకాల. ఇంకా మనకు మాత్రలు అయితే అయిపోయిండాయి అన్నీసి. ఇంకా రేపు ఒక్కరోజే ఉండేది. ఏడా నీది క్యాను లై రాగు, ఇప్పుడు తాగుతువి నువ్వు. ఈడు పెట్టిండావు, ఈడు పెట్టినావు నువ్వు. ఇప్పుడు ఆడే కదా పెట్టుకోండి తినేసి. ఇంకా రావేంద్రకి అయితే కొంచెం పర్లేదు లేండి, బాగున్నాడు ఇప్పుడు. ఇంకా హాస్పిటల్కి అయితే పోవాలా. ఇంకా సాంబార్ అయితే ఉంది పొద్దుందే. ఇంకా రాఘవేంద్రకైతే ఇంకా రేపు అన్నీ సర్దుకోవాలా. బట్టలు నేను వానికి ఒక 2-3 జతలు ఎత్తుకోవాలి. ఇంకా నాకు ఒక జత, మా ఇంటానికి అయితే ఒక జత ఎత్తుకుంటానులేండి. ఇంకా ఆపరేషన్ అయితే రాఘవేంద్రకు ఉంది, 4-5 రోజులు అవుతుంది మేము వచ్చేది. ఇంకా అంత వరకు అట్లా ఉండే కయ్యలేదు నీళ్ళు పోసుకోకుండా మాకి. ఇంకా అడంతే రూమ్ ఇస్తారు,
2 బెడ్లకైతే ఒక రూమ్ ఇస్తారు. ఇంకా అది ప్రైవేటే కదా, అందుకనిసే రూమ్ అయితే ఇస్తారు మాకి. ఇంకా రూమ్ ఇస్తే దాంట్లోనే ఉంటాము. ఇంకా ఆడ స్నానం గిన్నె అన్నీ చేసుకోవచ్చు. మొన్నైతే నాకు తెలీదు, అట్లే పోయినాను. ఇంకా మా దేవి వచ్చిండే చూసేకి. ఇంకా మా దేవి అయితే బట్టలు తెచ్చిండే నాకు, నేను వేసుకున్నాను. టైంకైతే బట్టలు ఉండలేదు, అట్లే ఉన్నాడు. రావేంద్రకి మాత్రం ఎత్తుకొని పోయింది. అంటే అంత అట్లుంటుంది పరిస్థితి అని మాకు తెలీదు అప్పుడు, అందుకనే పోయింది. ఇంకా బట్టలు అన్నీ సర్దుకోవాలా రేపు. బెడ్షీట్లో 3-4 అన్నీ ఎత్తుకోవాలా. ఫుల్ చలిగా ఉంది బయట. రావేంద్రనైతే ఐసీలో పెట్టింటారు, ఇంకా మేమైతే బయట ఉండాలా. అందుకనేసి ఇంకా బెడ్షీట్ అయితే 2 ఎత్తుకోవాలా మా ఇంటాయనకి నాకు. మొన్న పాపం నాకు ఇచ్చినాడు మా ఇంటాయన. మా ఇంటాయన అయితే ఏం కొప్పుకోలేదు, అట్లే పనుకున్నాడు సడిలో. బయట పంపించేస్తారు మగవాళ్ళకి. ఆడవాళ్ళకైతే కొంచెం ఆడ పనుకోవచ్చు, ఐసీ రూమ్లో కాదు, కొంచెం మీ పక్క పనుకోవాలా. అందుకనేసే ఇంకా 3 బెడ్షీట్లు, రావేంద్రకు ఒక 4 జతలు 3 జతలు బట్టలు ఎత్తుకుంటా. ఆడ బట్టలు మార్చాల రోజును. అందుకనిసే ఇంకా చలికి ముఖమంతా పగిలిపోయింది నాకైతే. ఫుల్ చలేస్తుంది. నాకు అలవాటు అయిపోయింది కదా పొద్దున్నే లేచి ఇంకా శైలుకి ఎట్లుండాలి చేయాలా వంట, అందుకే టిఫిన్ అట్లా చేసుకుంటాను. ఇంకా రేపు ఎట్లుంటుందో ఏమో చూడాలా. రేపు మా ఇంటాయన పనుకుపోతున్నాడులేండి, రేపు ఉండలేదు ఇంట్లో. ఎలాంటే సోమవారం నుంచి ఇంకా 3 రోజులు 4 రోజులు రజా పడుతుంది. అందుకనేసి ఇంకా రజా పడుతుంది కదా, ఎందుకు అనేసి ఇంకా పోతాడంట. రేపు పోయి పని చేసుకుంటాను అని చెప్పినాడు. ఇంకా ఆపరేషన్కి ఎంత అవుతుందో ఏమో తెలియదు మాకి, అక్కడ పోతే తెలుస్తుంది. ఇంకా చూడాలి ఎంత అవుతుందో ఏమో. చెప్తానులేండి మీకు, అన్ని వీడియోలో చెప్తాను ఎంత అయింది ఏమి అని అంతా చెప్తాను. ఇంకా రావేంద్ర హెల్త్ అయితే బాగుంది ఇప్పుడేమో. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ అంటే ఇంకా వాడు కోలుకోనేకి మళ్ళీ 10 రోజులు పడుతుంది. ఇప్పుడు 10 రోజులు పట్టింది. ఈ రోజుకే 10 రోజులు అయింది, రేపు 11-12 రోజులు అవుతుంది. ఇంకా మాకు డబ్బులు కొంచెం అడ్జస్ట్ అవుతలేదు పోయేకి. అందుకనేసి ఇంకా సోమవారం అయితే పోతున్నాంలేండి మేము. సోమవారము పొద్దున 5 గంటలకు పోతాను. ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రావేంద్ర హెల్త్ బాగుండాలా, తనకు ఆపరేషన్ బాగా అవ్వాలా. మీ ఆశీర్వాదం అయితే ఇవ్వండి వానికి. మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా బాగుంటాడు వాడు కొంచెము. అయినా 4 రోజులు చాలా ఇబ్బంది పడతాడు ఇంకా అది పోతే. ఇంకా అదే నాకు కొంచెం భయం వేస్తుంది. ఇంకా అట్లా సర్దుకోవాలా, ఏం చేసాక అయ్యలేదు. బాయ్ ఫ్రెండ్స్ అందరికీను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు తీస్తానో లేకపోతే రేపు సండే తీస్తానో తెలీదు, అయితే తీస్తాను. ఇంకా నాకు రొంత వన్కి రెడీ చేసుకొని కోలుకునే వరకు చూడాలా, వీడియో పెడతానో లేదో తెలీదు. ఇంకా వాడు బాగుండాలని ఆశీర్వాదం అయితే చేయండి అందరూ. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీను. లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.